హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఒక మాట, కడుపు పెరిగితే ఆ కడుపు ఎలా తగ్గాలి, త్వరగా తగ్గాలంటే దానికి కొన్ని చిట్కాలు చెప్తా. కష్టమైన చిట్కాలు నేను ఎప్పుడు చెప్పనండోయ్, చాలా హల్కాగా ఉన్నవే చెప్తా. నేను చేస్తుంటా కాబట్టి మీకు చెప్తా. మనం తినేటప్పుడు తినే ఫుడ్డు ప్రతిరోజు ఒకే టైంకి తినాలి. ఎగ్జాంపుల్, ఈరోజు మార్నింగ్ 9కి టిఫిన్ తిన్నారనుకోండి, రేపు మార్నింగ్ అదే టైంకి ఏదో ఒకటి టిఫిన్ ఒకవేళ టిఫిన్ ఇంట్లో అవ్వలేదు, లేదంటే ఏదో లేట్ అయిపోయిందో, లేదంటే నచ్చలేదో, మీకు ఒక ఫ్రూట్స్ ఏదో ఒకటి తినేసండి ఆ టైంకి, సరేనా? ఇంకా దానికి మించి ఎక్కువ తినకండి. మళ్ళీ మీ అమ్మ ఫుడ్ చేసిందనో, లేదంటే ఇంట్లో ఫుడ్ ఉండిపోయిందనో మనం తినేయకూడదు. అంతేకాదు, ఆడవాళ్ళు ముఖ్యంగా పూజ చేసేసరికి లేట్ అయితే తెల్లవారికి డ్రై ఫ్రూట్స్, పాలో ఏదో ఒకటి తీసుకోవచ్చు, అది తప్పేం కాదు. ఇంకా కడుపు తగ్గడం చెప్తున్నాను కాబట్టి చెప్పాలి కదా. ఇంకా మీరు తీసుకునే ఫుడ్ ఏదైనా కావచ్చు, టిఫిన్ ఇడ్లీ కానివ్వండి, మధ్యాహ్నం ఫుడ్ కానివ్వండి, ఎంత టేస్ట్గా ఉన్నా, ఎంత రుచిగా ఉన్నా, మీరు ఎంత క్వాంటిటీ అయితే తింటారో ఫుడ్, అదే క్వాంటిటీ కొంచెం తగ్గించండి. అంటే మీకు ఆకలి ఉంటుండగా లెగిసిపోయారు అనుకోండి, అమ్మ అన్నం పెడుతుంటుంది ఇంట్లో, అక్కచెల్లు అన్నం పెడుతుంటారు, ఇంకా బాగుంది అని చెప్పి రుచిగా ఉన్నప్పుడు ఎక్కువ తినేయడం, రుచిగా లేనప్పుడు తక్కువ తినడం అలా చేయకండి. మీరు తినే క్వాంటిటీ ఎంతైనా కావచ్చు, ఇంకొంచెం ఇంకా అంటే మీకు ఇంకా ఆకలిగా ఉంటుంది చూడండి, అటువంటి టైంలో కొంచెం స్పేస్ ఇవ్వాలి, గ్యాప్ ఇవ్వాలి ఫుడ్కి. అప్పుడు ఆ గ్యాప్ ఇస్తే ఫుడ్కి కూడా కొంచెం కడుపులో స్పేస్ ఇచ్చారనుకోండి, మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ తినారనుకోండి, మధ్యాహ్నం తినడానికి మీకు కాస్త హ్యాపీగా ఉంటుంది, హాయిగా రిలాక్స్గా తినగలుస్తారు. ఎందుకంటే తిండి తినకుండా ఉండొచ్చు కానీ ఫ్రెండ్స్, ఎక్కువగానే అయిందనుకో ప్రపంచం బద్దలైపోతుంది. అంటే మన కడుపు మామూలుగా ఉండదు, దారుణంగా పెరుగుతుంది. పెరిగే కొద్దీ దానివల్ల సమస్యలు కూడా చాలా వస్తాయి. ఇంకా 2 అయిపోయింది. ఇంకా తిన్న వెంటనే ఎప్పుడు కూడా మీరు ఫుడ్ తిన్న వెంటనే నిల్చొని ఒక 5 నిమిషాలు నిల్చొని, ఒకవేళ నిల్చోడానికి మీకు చాలామందికి ఏడ్ చేస్తారంటే ఫుడ్ తిన్న వెంటనే మధ్యాహ్నం అలా కూర్చునిపోతారు, లేదంటే టీవీ ముందు కూర్చొని లెగరు, కొంతమంది అయితే పడుకుండిపోతారు. అలా అస్సలు చేయకండి, కూర్చోవడం పడుకోవడం. తిన్న వెంటనే ఒక 5 నిమిషాలు నిల్చోండి. మీకు నిల్చోవడానికి ఇబ్బందిగా అవుతుందంటే టీవీలో జనగణమన పాటేసేయండి, నిల్చుండిపోతారు ఆటోమేటిక్గా. మనం సినిమా హాల్కి వెళ్తే చూస్తాం కదా నిల్చుంటాం, అలాగే నిల్చుండి ఒక 5 నిమిషాలు నిల్చోండి. ఇంకా ఆడవాళ్ళు అయితే మెయిన్గా ఏంటంటే బాగా బద్దకించేస్తారు కూర్చొని, అందుకే దయచేసి నిల్చొని ఏదో చిన్న చిన్న పనులు చేసేయండి. ఆ ప్లేట్లు అన్నీ సర్దుకోవడాలు, గిన్నెలు కొంచెం కడగడం, లేదంటే గ్లాసులతో బాటిల్తో నీళ్ళు పట్టడం చేశారనుకోండి, మీకు ఒక 5 నిమిషాలు నిల్చున్నారనుకోండి పొట్ట భాగం తగ్గుతుంది. ఇలా 3 రకాలు చెప్పాను. ఇంకా ఒక్క పూట కంపల్సరీగా మీరు ఫ్రూట్స్ తినండి, మార్నింగ్ కానీ నైట్ కానీ. ఫ్రూట్స్ తినే కొద్ది ఏంటంటే ఆక్సిజన్ పవర్ పెరుగుతుంది, విటమిన్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఫ్రూట్స్లో. అంతేకాదు ఫ్రూట్స్ తింటే తాజాగా ఉంటారు, అందుకే ఫ్రూట్స్ తిన్నారనుకోండి చాలా మంచిది. ఎవరైనా పిల్లలు కానివ్వండి, 40 ఇయర్స్ కానివ్వండి, 50 ఇయర్స్ కానీ వచ్చండి, దయచేసి ఒక టైం ఫ్రూట్స్ తినండి, ఆరోగ్యం బాగుంటుంది, తాజాగా ఉంటుంది. సరేనా? ఇంకా పాటించేస్తారు. ఇంకా పడుకున్నప్పుడు నైట్ టైం బోర్లా పడి పడుకుంటే ఈ పొట్ట తగ్గుతుంది. సో గుడ్ మార్నింగ్.